హల్లెలూయా స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క పునరుద్ధరణ శుభాలు తెలియచేస్తానని సామెల ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. సతీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. హల్లెలూయా. కొద్దిగా పెంచు. హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్దాం. దైవ సేవకులకు, సంఘ కాపరికి, మన కొత్తగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్ టీముకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అందరు బాగున్నారు కదా? ప్రార్థన చేసుకొని స్టార్టింగ్ ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకున్నట్టు. స్తోత్రం మహోన్నతుడ మహోగనుడ తండ్రి నీకు వందనాలు. యేసయ్యా రాజా నీకు వందనాలు. పరిశుద్ధుడవు తండ్రి, పరలోకమందు మా కన్న తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మమ్మల్ని నాయన నీ ప్రజలని, మా సంఘాన్ని, సంఘాలను, దాసుల్ని, దాసుల కుటుంబాలని నాయన సజీవులుగా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ఎందరో నిన్ను స్తుతించలేకపోతున్నారు నాయన, రాలేకపోతున్నారు ప్రభువా. అయినప్పటికీ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి నాయన ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నీ పిల్లలందరూ నాయన మరి నిన్ను స్తుతించటానికి, గణపరచడానికి చేరి వచ్చి ఉన్నారు ప్రభా నీ సన్నిధికి. యేసయ్యా ఇంకా రాలేకుండా ఉన్నవారిని నాయన మీ సాయం దయచేయండి, రావడానికి మీ సాయం దయచేయండి ప్రభువా. ఇంకా మార్గ మధ్యంలో ఉన్నవారిని నాయన రప్పించండి, నాయన మీ కృపనుంచండి, రావడానికి మీ సాయం దయచేయండి ప్రభా. యేసయ్యా తండ్రి ఇంకా అనేకులని నాయన మీ సన్నిధికి నడిపించండి ప్రభా. తండ్రి ఎందరో నాయన మీ సువార్త తెలియక నాయన నరకంలోకి వెళ్తున్నారు నాయన, మీ సువార్తను అందించండి ప్రభా. తండ్రి అందరినీ మారు మనసు దయచేయండి ప్రభా. యేసయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా ఇంకా ప్రారంభం మొదలుకొని నేను ఆఖరి వరకు మీరే ఉండి నడిపించండి నాయన. ఇదిగో తండ్రి యేసయ్యా రాజ్యానికి వందనాలు. ఇంకా తండ్రి ఎవరైతే మరి నేను పాటలు పాడుతుండగా కోయలు బిడ్డలు ముట్టి మరి వారి సరాలను మంచి సరాలను ఇచ్చిన ఆయన నేను స్తుతించి గణపరిచి మహిమపరిచే బిడ్డలుగా ఉంచండి, సాయం దయచేయండి ప్రభా. ఇదిగో కీర్తన చదువుతున్న బిడ్డలో మీరు ఉండండి, మాట్లాడండి నాయన, మంచి మాటలు మాకు వినిపించండి ప్రభా. ఇదిగో నీ వాక్యాన్ని ఎవరైతే విత్తుతున్నారో తండ్రి మంచిగా నాయన సేవకులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన హిమాలయ రాజు గారిని మరి తండ్రి పంపించి ఉన్నారు తైలశేఖులని తండ్రి వారు దీవించి ఆశీర్వదించండి, మాకు మంచి వాక్యాన్ని అందించే బిడ్డగా మాకు పంపించినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నాయన బైబిల్ ఏం చెప్తుందో నాయన మీ దాసుల ద్వారా మేము విని విడిచిపెట్టేవారు కాక ఉండకుండా నాయన తండ్రి నాయన మా ఉదయాల్లో భద్రపరుచుకొని యేసయ్యా ఇంకా మేము మా ఉదయాలు మార్చుకొని నేను నీలో జీవించే సాయం అందరికీ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా. నేనే స్వస్థపరిచే యెహోవానని చెప్తున్నావు ప్రభా. మరి అలాగే నాయన నువ్వు తప్ప ఎవరు స్వస్థపరచరు నాయన. అందరిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు నాయన ఇండియా దేశం నుంచి ఇదిగో తండ్రి నీ కుమారుడు ప్రభాకరు మరి వచ్చి ఉన్నాడు తండ్రి, క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ప్రయాణం అంతా మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో ఆ బిడ్డ మరి ఖతర్ దేశం చేరుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. నాయనా ఇది మొదలుకొని ఆఖరి వరకు నీ సేవలో ఇంకా బాగా వాడుకోండి ప్రభా. తండ్రి ఆ బిడ్డ చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నాయన రేపటి నుంచి ఆ బిడ్డ ఆలోచనలు మార్చేయండి, మంచి పని చేయటానికి సాయం దయచేయండి.
తండ్రి నీ సేవలో బలపడటానికి సాయం దయచేయండి నాయన. తండ్రి ఇంకా అనేక రీతిలో ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ కుటుంబానికి ఎప్పుడు మీరు తోడుగా ఉండమని సాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి ఈరోజు ఇంకా ఇండియా దేశం వెళ్తున్న వారిని వస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇప్పుడు మరి నాయన స్టార్టింగ్ నుంచి ఆఖరి వరకు మీరే అధ్యక్షత వహించి నాయన నీ సన్నిధిలో మీరుండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి కోయల్ వారు వచ్చినట్టయితే స్టార్ట్ చేద్దామండి. పాటలు పాడి దేవుని మహిమపరచుదాం. కోయల్ వారు రండి. పాట పాడుకుందా మరి? స్తోత్రం చెల్లిందమని పాట పాడి ప్రభునామాన్ని మహింపర్దాం. స్తోత్రం చెల్లిందము, స్తుతి స్తోత్రం చెల్లిందము. పాడి పాడి ప్రభునామాన్ని మహింపర్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతును. దీవారాత్రములో కంటి పాపవలె కాచి, దీవారాత్రములో కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ శీతలత శుద్ధాత్మను నొసగితివి,
తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును స్తుతి స్తోత్రం చెల్లింతును పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతును స్తుతి స్తోత్రం చెల్లింతును యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ మరొక పాట పాడి ప్రభునామాన్ని మహింపర్దాం. అందరికి వచ్చిన పాటే వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. ఆయన బలమైన రెక్కల క్రింద మనందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి దేవుడు. ఆయన నామాన్ని మరొక పాట ద్వారా మహింపర్దాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేం చేయదు నా గుడారము సమీపించదు రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా లేనే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా లేనే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు బలమైన రెక్కల
అందరు లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషంలో ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడదాం. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా మన హృదయంలో ప్రార్థన చేసుకుందాం. పోకుండా ఆయన చేసిన మేలును బట్టి ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా. కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను నీవు విరచిపోలేదయ్యా. ఇది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. ఇది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. ఇది గొర్రె పిల్ల మనసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా. అందరం కూడా చప్పట్లు కొడదాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో ఉన్నప్పుడు మర్చిపోలేదైనా. పేతురు జనములో మునిగిపోతున్నప్పుడు మర్చిపోయిన దేవుడు కాదైనా. ఆయన పావురు మనసయ్య. ఉన్నాను నేను
మర్చిపోలేమయ్యా. చీకటిలో ఉన్నా సరే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దుఃఖములో ఉన్నప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఆదరించే దేవుడు, మన ధైర్యపరిచే దేవుడు, మంచి స్నేహితుడు. చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడయ్యావయ్యా. చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా, వరకు మరచిపోలేమయ్యా. యేసయ్యా మా యేసయ్యా, మా ప్రాణమున్ నంతవరకు, మా ప్రాణమున్ నంతవరకు విడచిపోలేమయ్యా, మరచిపోలేమయ్యా. అవునయ్యా, మా ప్రాణమున్నంత వరకు నేను విడిచిపోలేం తండ్రి, విడిచిపెట్టలేమయ్యా. మా ప్రాణమున్నంత వరకు నిన్ను మర్చిపోలేమయ్యా. ఇదిగో ఆఖరి రక్తం బట్టి వరకు తండ్రి, మట్టిలో చేరేంత వరకు నిన్ను స్తుతిస్తామయ్యా, నిన్ను ఆరాధిస్తామయ్యా, నీ నామాన్ని ఘనపరుస్తామయ్యా. ఇదిగో మీరు మమ్మల్ని పుట్టించారు, నడిపిస్తూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు అయ్యా. మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోం తండ్రి.
నాయన ఇది లోకంలో మనుషులందరూ మర్చిపోతూ ఉన్నారు. మీరు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు తండ్రి ప్రభా. ఇదిగో చీకట్లో ఉన్నప్పుడు మీరు మర్చిపోవట్లేదు, జలముల్లో వెళ్ళినప్పుడు మీరు మర్చిపోవట్లేదయ్యా, కొండల్లో ఉన్నప్పుడు మీరు మర్చిపోవట్లేదు తండ్రి ప్రభా. ఇదిగో అగ్నిలో ఉన్నప్పుడు మీరు మర్చిపోలేదయ్యా ప్రభా. సింహపు గృహలో ఉన్నప్పుడు మీరు మర్చిపోయిన దేవుడు కాదయ్యా. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా ప్రాణమున్నంత వరకు విడచిపోలేమయ్యా, మరచిపోలేమయ్యా. ఇది ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. అవునయ్యా, మా యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఇది ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. మా యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా. అందరూ చెప్తాం. మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడవు. యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా.
అవును తండ్రి, స్తోత్రం 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 తండ్రి. ప్రభా యేసయ్యా మీకు స్తోత్రంలో అబ్రహాము దేవుడు తండ్రి, ఇస్సాకు దేవుడు అయ్యా స్తోత్రం, యాకోబు దేవా నీకు వందనాలు. ఇదిగో తండ్రి మా అందరికీ ప్రభా దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా, మాకు చాలిన దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మా స్థితిగతులు ఎరిగి ఉన్న దేవా నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. అయ్యా నీ కృప చెప్పునే మేము బ్రతుకున్నామయ్యా, అయ్యా నీ కనికరమ చెప్పునే మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి, మీ దయలోనే మేము వెళ్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇదిగో మా ప్రాణమున్నంత వరకు నైనా మట్టిలో చేరేంత వరకు ప్రభువా యేసయ్యా మీకు స్తోత్రములయ్యా. నీ కొరకే జీవించే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో మా కష్టాల్లో, మా నష్టాల్లో, మా బాధల్లో, వేదనలో నేను మీ వాక్కు ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు కోట్ల స్తోత్రములయ్యా, కోట్ల స్తోత్రములయ్యా. ఇదిగో మీ వాక్కుతో మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రాజా. యేసయ్యా మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు స్తోత్రములు. మా ప్రాణమున్నంత వరకు దేవా విడచిపోలేమయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. మా ప్రాణమున్నంత వరకు విడచిపోలేమయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. పరమ తండ్రి నీకు వందనములు రాజా. ఇదిగో ఈ పునరుద్ధరణ దినములో ఈ విధంగా మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఆరాధనలో నేను మా స్థుతులపై మీరు ఆశీర్వదించేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏపాటి వారు తండ్రి, ఏ యోగ్యత లేని వారు ప్రభువా, మన పెంట గుప్పలపై నుంచి మమ్మల్ని లేవనెత్తినందుకు మీకు స్తోత్రాలు. దీనులము దరిద్రులము ఎందుకు పనికిరాని వారు ప్రభువా, ఇంతలో కనిపించి అంతలో ఆవిరైపోయే ఆవిరి వంటి జీవితాలు, బుడగలాంటి జీవితాలు ప్రభువా. ఇదిగో ఈ జీవితాల్లో జీవం పోసిన జీవాధిపతి నీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలిగాం ప్రభు. నిన్ను స్తుతించడం తప్ప ఏమీ చేయలేనటువంటి నిస్సాయి స్థితిలో జీవిస్తూ ఉన్నామయ్యా. నిన్ను స్తుతించడం తప్ప, నిన్ను ఆరాధించడం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అయినను మీరు ప్రేమిస్తున్నటువంటి విధానములకై మీకు నేను కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నేను విడవక మరవక నేను తల్లి తండ్రి ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆ విధంగా మీరు ప్రేమిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రం ఇచ్చాను. ఇదిగో తల్లి అయినా మర్చిపోద్ది, తండ్రి అయినా విడిచిపెడతాడేమో కానీ ప్రభువా నేను మీరు విడవన దేవుడు ప్రభువా, నేను మీరు ఎప్పుడు ప్రేమించే దేవుడు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇది పునరుద్ధరణలో కూడిన ప్రతి ఒక్క బిడ్డన కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభు. ఏ అవసరతలతో వచ్చారో, ఆకర్తలతో వచ్చారో, సమస్యలతో వచ్చారో, బాధలతో వచ్చారో, వ్యాధులతో వచ్చారో, నేను ఒక నూతన తీర్మానంతో తిరిగి వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. హృదయంలో ఉన్నటువంటి బరువునంతా తీసివేయండి, హృదయ వేదన తీసివేయండి ప్రభు. తేలిక హృదయంతో నేను నీ వాక్కుని నింపుకుని వెళ్ళే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అందరినీ మీ అసలు అప్పగిస్తున్నాం. జరిగే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరం కూర్చుందాం. నూట 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. వారు తమ దండుపాలములో యేషయందును మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతనును మృంగెను.
అది అబీరము గుంపును కప్పివేసెను. వారి సంగములలో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డివేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులలో గొప్ప కార్యములను ఆము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రము నొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను. అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయలుదేరిపోయారును. హత్తుకొని చచ్చిన వారిని అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించండి. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా మన మధ్యలో దైవజనులు ఉన్నారు కనుక వాక్యానికి ఎక్కువ సమయాన్ని ఇద్దాం. ఈ సమయంలో తమ్ముడు ప్రభాకర్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రయాణం అంతట్లో క్షేమకరంగా మరి దేశం నడిపించినటువంటి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రత్యేకమైన వందనాలు. మరి మరలా ఇండియా దేశం వెళ్ళి క్షేమకరంగా వచ్చి మరలా ఆయన పనిలో వాడబడే కృప దేవాదేవుడు కల్పించిన విధానం బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ సమయంలో బోక ఇచ్చి వెల్కమ్ టు దాహ అని చెప్పండి. చిన్నది సమయంలో మరి మన మధ్యలో దైవజనులు ఉన్నారు కనుక వాక్యానికి సమయం ఇద్దాం. ముందు స్త్రీలు కోయిరు వారు వచ్చి బొకే ఇచ్చి మరి అయ్యగారు వెళ్ళిపోయే సమయం ఇంకా రేపు మరలా శుక్రవారం వరకు మన మధ్యలో ఉండకపోవచ్చు. ఇండియాలో కూడా ఘనమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఎక్కడ ఆపద జరిగినా ముందు వెళ్ళిపోయే వ్యక్తి ఎవరంటే ఏమైనా లగారే, అందులో సందేహం ఏమీ లేదు. చక్కని
ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ఒక 40 నిమిషాలు 8:30 అయింది కదా, ఒక 40 నిమిషాలు మనం తలలు వంచండి. పరిశుద్ధ మహాగణుడా నీకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, దయగల తండ్రి, గడిచిన కాలమంతయు ప్రభువా నీ చల్లని రెక్కల నీళ్ళలో తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన ఆదివారం నుంచి తండ్రి ఈ పునరుద్ధరణ ఆదివారం వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు మరొకసారి నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరున్నారు ప్రభువా. మీ కృప చూపినందుకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. అయ్యా నీ సేవకులు నిలబడి తండ్రి వాక్యం చెప్తుండగా ప్రభువా ఈ సేవకుల్లో మీరుండి మాట్లాడండి తండ్రి. ప్రతి మాట ప్రకారంగా మేము జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి తండ్రి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం మా అందరికీ దయచేయండి ప్రభువా. వాక్య ప్రకారంగా తండ్రి మేమందరము ప్రభువా మా హృదయాలను శుద్ధి చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన తమకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఎమ్మెల్యే నాయ్ గారికి సమయాన్ని ఇద్దాం. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఎవరు అటు ఇటు తిరగకుండా ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టుకుని దేవుడు ఈరోజు దేవదేవుడు మనతో ఏదైతే మాట్లాడి తెలుసుకున్నారో శ్రద్ధగా మనం అన్ని విషయాలు కూడా విని నేర్చుకుని ఆ ప్రకారంగా జీవిద్దాం. ఈ సమయంలో ఎమ్మెల్యే గారికి సమయాన్ని ఇస్తాను కదా, చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరొక పర్యాయము చేరువచ్చిన మీ అందరికీ, మరి విశేషంగా దైవజనులు అభిషక్తులు రాజ్ కుమార్ అయ్య గారికి మరి ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ మరి దినపు వాక్య ధ్యానంలోనికి మనం వెళుతూ ఉన్నాం. ప్రియులరా, మనం అందరం కూడా విశ్వాస జీవితంలో పయనించేటప్పుడు విశ్వాసానికి అవరోధపరిచే అనేక అంశాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు బలహీనతను బట్టి కృంగిపోతాం, వెనకడుగు వేస్తూ ఉంటాం. అయితే మన జీవితాల్లో విశ్వాస అవరోధాల్లో ఒక విషయాన్ని గురించి యాకోబు గారు మాట్లాడుతున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలని మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశములయందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. సాధారణంగా ఈ పత్రిక రాసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ముఖ్యంగా, వారు యెరూషలేములో శ్రమ కలిగినందున వివిధ ప్రాంతాలకు చెదిరిపోయినప్పుడు వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పత్రిక రాయబడుతుంది. 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. చాలండి. ఇక్కడ ఎంచుకొనిడి అనే మాట చాలా తర్జుమాల్లో అవేర్నెస్, గ్రహింపులోనికి రండి అనే మాట చెప్పబడుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను ఇక్కడ ఉన్న వారందరికీ కూడా, కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శోధనలు రుచి చూడని వారు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రశ్న స్వపరీక్షగా వేసుకుంటే, ఎవరికారు వేసుకుంటే ఈ పాఠం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకునుడి. ఆ ఎంచుకునే ప్రక్రియను అంటున్నారు కదా ఇక్కడ. ఆ విషయాన్ని మీరు ఎంచుకునుడి అనేటప్పుడు గ్రహింపులోనికి రండి. మీరు ఎవరైతే ఏ శోధనలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, మానవులందరికీ కూడా మనకు ఒక సామెత ఉంటుంది, పెడతానంటే ఆశ, కొడతానంటే భయము పుడుతుంది. మరి శ్రమ వచ్చినప్పుడు సంతోషం ఎందుకు వస్తుంది? కష్టం వచ్చినప్పుడు సంతోషం ఎందుకు వస్తుంది? యాకోబు గారు పరిశుద్ధాత్మ లేఖనాల్లో చెబుతూ మీరు శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనిడి అన్నారు. మనందరికీ తెలుసు, ఏదైనా ఒక ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, వస్తువో, వాహనమో, గృహమో ఏదో కలిసి వచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండడం, నలుగురిని పిలవటం, ఉన్నంతలో సంతోషాన్ని పంచుకోవటం మనందరికీ తెలిసిందే. అది సంతోషాన్ని, మేలు కలిగినప్పుడు సంతోషం మాకు తెలుసు. కానీ ఇక్కడ యాకోబు గారు ఏమంటున్నారంటే, శోధనలో పడినప్పుడు
మహానందం, సంతోషం కూడా అనట్లేదు, అది మహానందమని ఎంచుకొనుడి అన్నారు. ప్రియులారా గమనించండి. అయితే ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో లోకములో మీకు శ్రమ కలుగును అన్నారు. ఏమన్నారండి? లోకములో మీకు శ్రమ కలుగును. చూడండి, పరిశుద్ధాత్మ లేఖనాలు మనల్ని ఎంత సిద్ధపరుస్తాయంటే, ఎంత సూటిగా తేటగా మాట్లాడతాయంటే, లోకములో శ్రమ రావటము సహజమే, ఎవరు ఆశ్చర్యపోవడానికి లేదు. ఒకవేళ ఎవరైనా ఆర్థిక కష్టాల్లో ఉన్నారా, అనారోగ్య కష్టాల్లో ఉన్నారా, కుటుంబ కష్టాల్లో ఉన్నారా, మీరు ఏ కష్టంలో ఉన్న వాక్యం చెప్పేది ఏమిటంటే, లోకములో మీకు శ్రమ కలుగును. పరలోకంలో అయితే లేదట. పరలోకంలో అక్కడ కన్నీరైనను, మరణమైనను, దప్పికైనను, ఆకలైనను ఏమీ లేనటువంటి ఒక ప్రదేశం ఉంది. కానీ భూమి మీదకి వచ్చేసరికి భూమి మీద లోకములో మీకు శ్రమ కలుగును అన్నారు. ఈ శ్రమను గురించి వివరిస్తూ మాట్లాడే మాటలు ఏమిటయ్యా అంటే, శ్రమలో ఆనందించటం. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ గురించి మనం చూడబోతున్నాం ఈరోజు. ఎంతమంది శ్రమలో ఉన్నారో, ఎంతమంది బాధలో ఉన్నారో. అయ్యా, మాకు గాయం తగిలినప్పుడు నవ్వమంటే మేము ఎలా నవ్వుతాం? మేము కష్టంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉండమంటే ఎలా ఉంటాం? మా జీవితంలో ఏదైనా మేలు జరిగితే అప్పుడు సంతోషంగా ఉంటాం. కానీ చూడండి, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఊరికే మనం చెప్పొచ్చు, ఏమండి మీ ముఖం చూస్తే నీరసంగా ఉంది, ఏమైంది? బలహీనంగా ఉన్నారు, సంతోషంగా లేరు, విచారంగా ఉన్నారు, ఇంతకు ముందు ఉన్నట్టు లేదు, ఎప్పుడు ఉన్నట్టు కనిపించట్లేదు, మీ ముఖం చూస్తే ఏదో బాధ ఉంది, చెప్పుకోలేని వేదన ఉంది, సర్వసాధారణంగా చెప్పగలుగుతున్నాము. కానీ ఇక్కడ వాస్తవ విషయం ఏమిటయ్యా అంటే, సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఇప్పుడు శ్రమను ఎలా చూడాలి, ఈ మాట మనం చూద్దాం. ప్రాక్టికల్ లైఫ్లో ఇట్స్ ఎ ప్రాక్టికల్ లెసన్. ప్రతి ఒక్కరు కూడా అన్వయించుకోండి. ఇది ప్రాక్టికల్గా చూసినప్పుడు నీ జీవితంలో శ్రమను ఏ దృష్టితో చూడాలి అనేటువంటి ఒక గ్రహింపులోకి వస్తే, ఇప్పుడు నేను శ్రమను ఎలా చూడాలి, శ్రమ నన్ను ఎక్కడికి నడిపిస్తుంది, శ్రమ ఫలితం ఏమిటి, శ్రమ ముగింపు ఏమిటి, ఈ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తే ఈ ఆలోచన ఎంత వివరంగా ఉంటుందంటే, మీరు చూడండి, ఒక ఆటగాడు ఉన్నాడు, ఒక స్ప్రింటర్, పరిగెట్టేవాడు. ఇతను పరిగెట్టేటప్పుడు దేనికోసం పరిగెడతాడు అతను? చెప్పాలి. బహుమానం కోసం పరిగెడతాడు, అంతేనా? బహుమానం కోసం పరిగెడతాడు. పరిగెట్టేటప్పుడు ఇప్పుడు ఆయాసం వస్తుందా, అలసట వస్తుందా, కండరాలు బిగబడతాయా? ఏమంటారు? ఇప్పుడు అదే ఒక వ్యక్తి సాధారణంగా మనం ఏదైనా ఒక పని చెప్పాం, ఇక్కడే ఏదైనా పని చెప్తే కష్టపడ్డాడు, రెండో రోజు చెప్తే నిన్నంతా కష్టపడ్డాను, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, ఈరోజు కష్టపడమంటే నా వల్ల కాదు, మరొకరిని ఎవరైనా చూడండి అంటాడు. అవునా కాదా? ఎప్పుడైనా ఒక ఆటగాడు, కష్టపడిన ఆటగాడు బహుమానం తీసుకునేటప్పుడు విచారంతో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడైనా సరే విచారంతో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా? ఒక బహుమానం తీసుకునేటప్పుడు అప్పుడు దాకా ఆడారు, వాళ్ళ బట్టలన్నీ కూడా చెమటతో తడిచిపోయినాయి, కొంతమందికి గాయాలు అవుతాయి, కొంతమందికి రక్తం తగిలే గాయాలు అవుతాయి. కానీ వేదిక మీదకి వచ్చినప్పుడు బహుమానం తీసుకునేటప్పుడు ఆ విచారం ఎక్కడైనా కనిపిస్తుందా? అలసిపోయినట్టు కానీ వారి ముఖంలో ఎంతో ఆనందం, వారెంతో సంతోషాన్ని కనపరుస్తారు. అంటే పరిగెట్టేటప్పుడు ఆ పరుగులో తనకు కలిగేటటువంటి శ్రమ ముగింపు ఏమిటో తెలిసినవాడు గనక నేను బహుమానం కోసం పరిగెడుతున్నానని చెప్పి అతడు ఆనందంగా ఉంటాడు తప్పించి విచారంగా ఉండడు. గమనించండి ప్రియులారా. అంటే ఒక శ్రమను మనం ఎలా చూడాలి అని అన్నట్లయితే, పేతురు గారు అంటారు కదా, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు దాని గురించి సువర్ణము గురించి మాట్లాడతారు, బంగారం గురించి మాట్లాడతారు. అది పుటము వేయబడినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ. ఈరోజు లోకంలో మానవాళికి ఉండేటువంటి ఆలోచన ఏమిటయ్యా అంటే, నేను ఎప్పుడూ ఏ విధమైన రిస్క్లో పడకూడదు, ఏ విధమైన కష్టము పడకూడదు కదా. పెళ్ళయ్యేటటువంటి ఆ పెళ్లి చేసుకునేటువంటి ఆ యువకుడు యువత ఏమనుకుంటారు చెప్పండి? నాకు ఏ విధమైనటువంటి బాధగా కలగకుండా నువ్వు చూసుకోవాలి, ఫస్ట్ కండిషన్ కదా. ఈయన కూడా ఏమంటాడు, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధ్యమవుతుందా? ఏ జీవితమైనా అలాగా కష్టం లేకుండా? సో అది జరగని పని. కానీ ఇక్కడ చెప్తున్న మాట, నానా విధమైన శోధనలో మీరు పడుతున్నప్పుడు, మీరు ఏ కష్టమైనా పడినప్పుడు నీ జీవితంలో శ్రమ ఎందుకు వచ్చింది, నీ జీవితంలో కష్టం ఎందుకు వచ్చింది, నీ జీవితంలో పరీక్ష ఎందుకు అయింది అని ఆలోచన చేస్తే దాని కొరకైనటువంటి ఒక ముగింపు ఉంటుంది. ఆ ముగింపులో నీ ఫలితాన్ని కలగబోయేటటువంటి బహుమానం గుర్తు తెచ్చుకుంటే
నీ జీవితంలో సంతోషంగా ఉంటావు. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. మీరు ఒక యజమాని దగ్గర పని చేస్తున్నారు. పని చేసేటప్పుడు నెలకి ఒక జీతాన్ని మీకు చెప్పారు. ఆ జీతం ప్రకారంగా మీరు పని చేస్తున్నారు. అబ్బాయి, ఈ నెలలో అధికమైన పని ఉంది కనుక నీకు డబల్ శాలరీ ఇస్తాను, లేకపోతే నీకు బోనస్ ఇస్తాను, ప్రతి నెల కంటే అధికమైనది నీకు చెల్లిస్తాను కనుక ఈ నెల ఎక్కువగా కష్టపడు అన్నాడు అనుకోండి. కష్టపడతాడా? కష్టపడ్డా? సంతోషంగా కష్టపడతాడా? విచారంగా కష్టపడతాడా? సంతోషంగా కష్టపడతాడు. రైట్. లేదు, జీతం పెరగట్లేదు, 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా అదే జీతం, పని పెరిగిపోతుంది. అప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? విచారం. అంటే ప్రతిఫలము లేని శ్రమ నువ్వు పడట్లేదు. విశ్వాస జీవితంలో సంతోషం గురించి ఒక్కసారి నేను మహానందమని నేను ఎందుకు ఎంచుకోవాలి అని అన్నట్లయితే, నీవు శ్రమలోకి వచ్చినప్పుడు దేవుని పరిగణలోకి వచ్చావు. శ్రమలోకి వచ్చినప్పుడు దేవుని గుర్తింపులోకి వచ్చావు. నువ్వు పరీక్ష అనే మాటను ఉపయోగించారు. నువ్వు ఇప్పుడు పరీక్షా సమయంలో ఉన్నావు. పరీక్షలో విద్యార్థి కష్టపడి చదివితే ఏమొస్తాయండి? మార్కులు వస్తాయి, మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఆ పరీక్ష పరిధిలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, శక్తి కలిగినటువంటి దేవుడని నీకు తెలుసు, బలవంతుడైన దేవుడని నీకు తెలుసు, కార్యములు జరిగించగలిగిన దేవుడని తెలుసు. ఈ విశ్వాసంలో ఈ పరీక్షాకాలం ఈ జీవితాంతం ఉండదని నీకు తెలుసు. అలాంటప్పుడు పరీక్ష సమయంలో శ్రమ నీకు శ్రమగా చూస్తే శ్రమగానే ఉంటుంది. కలగబోయే ప్రతిఫలం చూడండి. రోమీలకు రాయబడిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మాట అంటున్నారు. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి. మరియు మనము విశ్వాసము వలన ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండుడి, దేవుని మహిమను గూర్చిన అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందు, చాలండి ఇక్కడ మాట చూడండి, శ్రమలయందు అతిశయపడటం గురించి యాకోబు గారు చెప్పిన మాటే ఇప్పుడు అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు. ఈ మాట నేను మీకు అర్థమయ్యేలాగా వివరిస్తాను చూడండి. ఇక్కడ మొదట్లో ఏమన్నారు? శ్రమ ఓర్పును కలిగించాలి. శ్రమ ఉందా లేదా? ఇక్కడ శ్రమ ఉంది కదా. శ్రమ ఓర్పులోకి వెళ్తుందట. చివరికి శ్రమలయందు అతిశయంలో ముగించారు. మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. ఒక అత్తగారు ఉంది, అత్తగారికి కోళ్ళు ఉంది, అత్తగారికి కూతురు ఉంది. జాగ్రత్తగా వినండి. అత్తగారికి షుగర్ ఉంది, అత్తగారికి బీపీ ఉంది, అత్తగారికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అత్తగారికి నడు నొప్పి ఉంది. ఏమండి? నడు నొప్పి ఉంది. ఈవిడ పని చేయలేని మాట వాస్తవమే, కష్టపడి పని చేయలేదు. కోడలు ఉన్నప్పుడు కాఫీ, టీ, భోజనం ఏదైనా ఆలస్యమైనా మనసు బాధపడుతుంది. అయ్యో, నాకే ఆరోగ్యంగా ఉంటే నేను చేసుకునేదాన్ని, నాకు చేయట్లేదు నా కోడలు అనే బాధ ఉంటుంది. ఇప్పుడు కూతురు 2 పిల్లల్ని వేసుకుని వచ్చింది, అల్లులు వేసుకుని వచ్చింది. ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది చెప్పండి? అమ్మా, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కాఫీ పెట్టి అంటదా? ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. అవునా కాదా? షుగర్ పోయింది, బీపీ పోయింది, ఏమంటారు? మోకాళ్ళ నొప్పులు పోయినాయి, నడుము నొప్పులు పోయినాయి. ఇప్పుడు వచ్చినటువంటి కూతురికి, అల్లుడికి, మనవడికి, మనవరాలకి ఏం కావాలన్నీ చేస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాం. ఇప్పుడు అత్తగారిలో సిన్సియారిటీ ఏమిటంటే బలహీనత ఉండటం నిజమే, అవునా కాదా? బలహీనత తప్పుపట్టలేం. ఆమె పేషెంట్ అన్నమాట వాస్తవమే. కానీ ఈ పేషెంట్ కాస్త కూతురుని చూసి ఏమైంది? ఇప్పుడు శ్రమయందు అతిశయపడుట. ఏం చేస్తుంది ఇప్పుడు? శ్రమయందు అతిశయపడుట. ఈ శ్రమ ఏమైపోయింది ఇప్పుడు? ఈ కష్టమైంది ఇష్టమైంది వచ్చాక కష్టం పోయింది. అంటే తను పడేటటువంటి శ్రమ తను ఆనందాన్ని కలగచేస్తుంది. ప్రియులారా గమనించండి. నానా విధమైనటువంటి శోధనలో పడినప్పుడు, అంటే ఇప్పుడు వాస్తవానికి కోడలతో చెప్పిన స్టేట్మెంట్ తప్పేమీ కాదు. అమ్మా నాకు మోకాళ్ళ నొప్పులమ్మా, అమ్మా నాకు షుగర్ అమ్మా, నిజమే, అంతా కరెక్టే. కానీ కూతురు వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు కూతురు వచ్చేసరికి శ్రమ పోయింది. ఇప్పుడు ఎక్కడ లేని ఓపిక వచ్చింది, ఉల్లాసం వచ్చింది. కూతురు చెప్తుంది, అమ్మా నీకు నీరసం ఉంది, కూర్చోమ్మా అంటే ఊరుకో అమ్మా, లెగిసి ఎదురు చెప్తూ ఉంటుంది.
ధైర్యపరుస్తూ ఉంటుంది. నువ్వు కూర్చోమ్మా, అత్తోరింటికాడ ఎంత కష్టపడ్డావో, భర్తతో ఎంత కష్టపడ్డావో ఆ మాత్రం నేను చేయలేనా, కూర్చో నేను చేసి పెడతానంటది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు శ్రమ అతిశయపడటానికి కారణమైంది. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? నీ శ్రమలో, నీ ప్రయాసలో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. నానా విధమైనటువంటి శోధనలో పడేటప్పుడు విశ్వాసపు పాఠం ఏమి నేర్పిస్తుందయ్యా అంటే, నిజమైనటువంటి విశ్వాసము కఠినమైన శ్రమను ఎదుర్కొంటుంది. నిజమైనటువంటి విశ్వాసము రాజీ లేని పోరాటం చేస్తుంది. నేను దేవుని కొరకు జీవిస్తున్నాను గనక ఈ శ్రమను నేను సహిస్తాను. కూతురుని ప్రేమించిన తల్లి ఏం చేసింది? ఇప్పుడు కష్టాన్ని సహించిందా లేదా? మనం ఇష్టమైన వారి కోసం కష్టపడటంలో ఆనందం ఉంది. ఇప్పుడు దేవుని కొరకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే కష్టాన్ని సహిస్తావు. ఈరోజు దేవుని కొరకు చేసే పని, దేవుని కొరకు పడే ప్రయాస, విశ్వాస జీవితంలో, దైనందిన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎదురెళ్ళి దేవుని విశ్వాసాన్ని కొనసాగించాలి అంటే దేవుని ప్రేమించే మనసు ఉండాలి. అందుకే అంటున్నారు కదా, శ్రమ ఎక్కడికి నడిపించాలి? ఇప్పుడు ఓర్పులోనికి నడిపించాలి. ఓర్చుకునే మనసు కావాలి కదా. ఓర్చుకోకపోతే ఈరోజు పని ఏదో చెప్తారు కదా, తెలుగు సామెత, కొండ చేయగాలిందని వదిలేస్తే, అవునా కదా? చాలామంది అలా వదిలేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ విశ్వాసం ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే, ఆ దేవుని సహవాసాన్ని ప్రేమించింది గనక ఆ ప్రేమించిన సహవాసంలో నిలబడి ఉండడానికి కారణమైంది. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2 నుంచి. క్షమించాలి, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం. మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. నీ శ్రమ, నీ వేదన మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణము. నీ జీవితంలో దేవుని మెప్పు చూడాలా, మహిమ చూడాలా, ఘనత చూడాలా అంటే శ్రమ మార్గం గుండా వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే శ్రమ మార్గం గుండా వెళుతున్నావో ఈ మార్గం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందని నువ్వు నమ్ముతున్నావు? నువ్వు విశ్వసించేటటువంటి దేవుడు నిన్ను ఘనతకు నడిపిస్తున్నాడు. పడిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా పడిపోయినట్టు ఉండడు. దిగులుగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా దిగులుగా ఉండడు. ఈ ప్రయత్నంలో నేను వెళుతున్నాను అని అంటే నన్ను ఘనతకు దేవుడు నన్ను నడిపిస్తున్నారు. అంటే మొట్టమొదటి కారణం ఏమిటయ్యా అంటే, ఈ శ్రమలో దేవుడు దేవుని మీద ఆధారపడటం మనకు నేర్పిస్తున్నాడు. రైట్, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడటం, ఫెలోషిప్. అందుకే మనం చాలాసార్లు ఈ దూరదేశాల్లోనికి రావటం అనేది చాలామంది జీవితాల్లో ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతూ ఉంటారు. అఫ్కోర్స్, అవునంటారా కాదంటారా? దేవునితో గడిపే సమయం మీకు దొరుకుతుంది, దేవుని సన్నిధిని పొందుకునే సమయం దొరుకుతుంది. అంటే దేవునికి ఆధారపడి జీవించేటటువంటి ప్రయత్నాన్ని దేవుడు నీ జీవితంలో మొదలుపెట్టారు. ఒకవేళ సమృద్ధిలో ఉన్న వ్యక్తి ఆర్థిక అవసరాల కొరకు ప్రార్థించకపోవచ్చు. సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి భక్తిగా ఉండొచ్చేమో కానీ మోకరించి ప్రయత్నించి దేవుని అడిగి పొందుకోకపోవచ్చు. పరలోక ప్రార్థనలో అని అంటున్నారు, మా అనుదిన ఆహారము మాకు. ఎంతమంది చేస్తారు చెప్పండి ఆ ప్రార్థన? ఎంతమంది చేస్తారు చెప్పండి? ఆదివారం ముగింపులో కాదు చేసేది ప్రార్థన. నువ్వు ఆహారం గురించి ఉదయం లేచినప్పుడు నువ్వు సమృద్ధిలో ఉన్న కోటీశ్వరుడైన సంపన్నుడు అయినా సరే, అయ్యా మీ చేతులు ఆహారము నాకు దయచేయి అనేటువంటి ప్రార్థన దేవుని మీద ఆధారపడటం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అంటారు కదా, అయ్యా నిన్ను అరణ్యములో అణుచు నిమిత్తము, ఆయన దగ్గర ఏం కొదవ లేదు, అణుచు నిమిత్తము నిన్ను పరీక్షించాను. ఎందుకనంటే ప్రతిసారి కూడా దేవుని మీద నేను ఆధారపడాలి. చాలాసార్లు అనుకుంటాం, నాకు మంచి ఉద్యోగం వస్తే చాలండి నేను హ్యాపీగా బ్రతికేస్తాను, నా స్థితి బాగుంటే చాలండి నేను హ్యాపీగా బ్రతికేస్తాను. అంటే దేవుని మీద పడకుండా బ్రతుకుతావు అన్నదని అర్థం.
దేవుని మీద ఆధారపడి బ్రతికేటటువంటి స్థితి ఎప్పటికీ కూడా మనకు కావాలి. అందుకే శ్రమ ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే దేవునికి సమీపం చేస్తుంది. ఇంకా మనం చెప్పాలంటే చూడండి, కొంతమంది జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ ప్రార్థన లేదు. అంటే ఏమవుతున్నారు ఇప్పుడు? అన్నీ అయిపోయిన తర్వాత ఏ ప్రార్థన లేదు ఇప్పుడు. గమనించాలి. అంటే దేవుని మీద ఆధారపడటం అనేది ద ఫస్ట్ థింగ్ మనం నేర్చుకుంటున్నాం. దేవునికి సమీపం అవుతున్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని క్రమశిక్షణలోనికి నడిపిస్తున్నారు. రెండవది ఏమిటండి? క్రమశిక్షణ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే పరీక్ష క్రమశిక్షణలోనికి ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తే మీరు యోసేపు గారి జీవితాన్ని మీరు చూడండి. యోసేపు గారి జీవితం అనేది శ్రమ గుండా దేవుడు నడిపిస్తున్నారు. ఆయన గోతిలో పడిన అనుభవాన్ని చూశారు, ఆయన బానిస అనుభవాన్ని చూశారు, ఆయన చెరసాల అనుభవాన్ని చూశారు. ఇప్పుడు ఏం జరుగుతుందండి ఆయన జీవితంలో? ఒకసారి శ్రమలో ఉన్నంతసేపు ఒకవేళ ఆయనకు కూడా అర్థమై ఉండకపోవచ్చు, కానీ ఆ జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే సార్వభౌముని హస్తం తనల్ని ఎలా నడిపించిందో తనకు తెలుస్తుంది. ఇప్పుడు అతడు కుటుంబాన్ని రక్షించాలి, ఇప్పుడు అతడు దేశాన్ని రక్షించాలి, ఇప్పుడు అతడు తన దగ్గరికి సహాయం అడగటానికి వచ్చిన ప్రతి వారిని రక్షించాలి. ఏ స్థితిలో పెట్టాడు దేవుడు? అంటే ఆ స్థితికి నిన్ను నడిపించాలి అని అంటే నీకు క్రమశిక్షణ అవసరము. ఎవరైనా సరే నువ్వెంతగా అణచబడుతున్నావో, ఎంతగా శ్రమ అనుభవిస్తున్నావో, ఎంతగా బాధపడుతున్నావో, ఇదిగో దేవుడు ఈరోజు నీకు రెట్టించిన బాధ్యత నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ శ్రమలో దేవుడు విడిచిపెడతారని నువ్వు అనుకుంటున్నావేమో, నీ ప్రయత్నంలో చూడండి. దావీదు గారి యొక్క శ్రమానుభవం మనం చూసినట్లయితే మరణ భయం కలిగిన వాడై దాక్కున్నాడు, ఆదరణ లేకుండా దాక్కున్నాడు, ఆకలితో దాక్కున్నాడు. కానీ ఒక్క రోజుకి ఎలాంటి రాజ్యం అంటే 1000 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా మీరు యెరూషలేము వెళ్ళినట్లయితే ఆ రోజు దావీదు రాజ్యాన్ని మాకు మరలా కావాలని ప్రార్థన చేస్తారు. అలాంటి రాజ్యము, అలాంటి రాజు వాళ్ళు చూడలేదు. కానీ అంతటి శ్రమ అనుభవించాడు గనక అంతటి గొప్ప అనుభవాన్ని దేవుడు తనకు దయచేశాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు శ్రమను అనుభవించారంటే, యోబు గారు అంటారు కదా తర్వాత, అయ్యా నేను ఎరుగక కొన్ని అనుభవాల్లోనికి ఆయన రాలేకపోయాడు. భక్తిపరుడే, విశ్వాసం కలిగిన వాడే, దేవుని ఎరిగిన వాడే, బలులు అర్పించిన వాడే, ధర్మశాస్త్రం ఎరిగిన వాడే, కానీ కొన్ని అనుభవాల్లోనికి రాలేకపోయారు. క్రమశిక్షణ ఏమైందంటే, ఇంతకు మునుపు ఎరగని సంగతులను నాకు తెలియచేసావయ్యా. శ్రమ నా జీవితంలోకి వస్తే దేవుడు నన్ను క్రమశిక్షణలోనికి నడిపిస్తున్నారు. మరింత గొప్ప బాధ్యతలు నాకు ఇవ్వబోతున్నారు. నీ శ్రమ నిరర్ధకం కాదు. ఈ విషయం తెలిసినప్పుడు ఖచ్చితమైనటువంటి సంతోషంతో నువ్వు ఉంటావు, ఖచ్చితమైన ఆనందంతో నువ్వు ఉంటావు. చూడండి, ఈ అనుభవాలు తెలిసిన తర్వాత ఆదరణ కలగచేసిన లేఖనాలు తెలిసినటువంటి ఇదిగో పౌలు శీలను బంధించారు, పేతురుని బంధించారు. వారు ఏం చేశారు? చెరసాల్లో చక్కగా పాటలు పాడుకుని ఖైదీల మధ్య నిద్రపోతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, కలత చెందలేదు, భయపడలేదు. వారి శ్రమానుభవం ఎక్కడికి నడిపిస్తుందో వారికి తెలుసు గనక వారు శ్రమయందు ఆనందించేవారు ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో శ్రమ గురించి కృంగిపోతున్నట్లయితే, దేవా ఈ పరీక్ష అనేటువంటిది నన్ను నడిపించేటప్పుడు ఇదిగో నాలో ఉన్న ఆత్మీయ లోపాలు సరిదిద్దటానికి నన్ను నడిపిస్తున్నావేమో, నన్ను పరిపూర్ణుడిగా ఆ సువర్ణమును ఎలాగైతే లోపము లేనిదిగా నువ్వు తేల్చబోతున్నావో నా జీవితాన్ని మరింత ఉన్నతికి నడిపించబోతున్నావు, మరింత గొప్ప బాధ్యతలకు నడిపించబోతున్నావు, మరింత గొప్ప బహుమానం నాకు అనుగ్రహించబోతున్నావు. అప్పుడు ఇందాక మనం ప్రారంభంలో అనుకున్నాం, బహుమానం కోసం పరిగెట్టేవాడు ఎలాగైతే పరిగెడుతున్నాడో విశ్వాస జీవితంలో శ్రమలో నువ్వు అలా ఊహించుకున్న రోజు నీ బహుమానం అనేది నీకు భద్రం చేయబడుతుంది. ఈరోజు అది గ్రహింపు లేనివారు, విశ్వాసము లేనివారు, దేవుని మీద నమ్మకం లేనివారు కుమిలిపోయి బ్రతుకుతారు, దిగులుతో బ్రతుకుతారు, విచారంతో బ్రతుకుతారు. కానీ ఇక్కడ శ్రమయందు అతిశయించటం అనేటువంటి విషయాన్ని గురించి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే నానా విధమైనటువంటి శోధనలు దేవుడు నీ జీవితంలో వాటిని అనుమతించారు అని అన్నట్లయితే, ఎందుకని అన్నట్లయితే అపవాది నుంచి శోధన వస్తుంది. దేవుడు ఎవరిని కూడా శోధించడు, బట్ ఈయన అనుమతి ఎప్పుడైతే నేను ఇచ్చారో పరీక్షలో నీ జీవితం అనేది ఫలభరితమైనటువంటి కిరీటముగా మార్చబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే
ఇక విశ్వాస జీవితంలో నేను కృంగిపోతున్నాను, నేను బలహీనంగా ఉన్నాను అన్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని స్థూలంగా అర్థం చేసుకోవాలి. అదేమిటయ్యా అన్నట్లయితే, శ్రమలో నువ్వు చూడవలసినటువంటి దేవుని మీద చూసేటప్పుడు నీ దేవుడు నమ్మకస్తుడు, సత్యవంతుడు గనక నిన్ను అందులో విడిచిపెట్టడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో విశ్వాసంలో ధైర్యంగా ఉంటావు. మీకు అర్థం కావాలి అంటే, ఒక వ్యక్తిని మనం ఎవరైనా అప్పు అడిగినప్పుడు ఆ వ్యక్తి నమ్మదగిన వాడు అనుకోండి, మనకు నమ్మకం ఉంటుంది, అవునా కాదా? ఆ వ్యక్తి నమ్మదగిన వాడు కాదు అనుకోండి, ఎన్ని మాటలు ఇచ్చినా మనం నమ్మం. కొంతమంది వాగ్దానాలు ఇస్తూ ఉంటారు, ఇదిగో రేపు వచ్చి డబ్బులు తీసుకో, ఎల్లుండి వచ్చి డబ్బులు తీసుకో, అన్ని మాటలు గాలి మాటలే. అలాంటి వ్యక్తి ఇంకొకసారి చెప్పాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఈయన ఇలాగ అంటాడులేండి, అయ్యి పనులు కాదనుకుంటాం. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇప్పుడు విశ్వాసంలో నేను ఎందుకు ఆనందించాలి అని అన్నట్లయితే, ఆదరణ కొరకు రాయబడినటువంటి పత్రికల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు విశ్వాసుల జీవితాల్లో అనేక అద్భుతాల్లో శ్రమ ముగిసిన పిమ్మట దేవుడు వారిని ఎలా లేవనెత్తాడో నేను ఎరుగుదును గనక అనే అభిప్రాయం నీకు ఉన్నట్లయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. అబ్బాయ్, నేను శ్రమ పడుతున్నాను, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాను, ఎందుకంటే నా హస్తాన్ని ఆయన పట్టుకుని ఉన్నాడు ఆయన. విశ్వాసం కనుక ఈరోజు శ్రమ నీ జీవితంలో ఎప్పటికీ శ్రమ కాదు. ఈరోజు నీ విచారము ఎప్పటికీ విచారమే కాదు. నీ జీవితము ఇలాగే ఉంటుందని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. నీ జీవితాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించబోతున్నారు. అపోస్తుల కార్యగ్రంథము 27వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 27వ అధ్యాయము 24, 25 వచనాలు. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారముగా జరుగునని. ఆ చివరి మాట చూడండి, ఎంత మాట, నేను దేవునిని నమ్ముచున్నాను. చూడండి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూడండి. అపోస్తుల కార్యగ్రంథము 27వ అధ్యాయము భయంకరమైన సంఘటనలో పలకబడిన మాట. వారు సుమారుగా 3 దినాల పాటు ఎటువంటి సూర్యుని కానీ వెలుగుని కానీ చూడలేదు. దట్టమైనటువంటి మేఘాలు, చిమ్మ చీకటిలో నడి సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తుంది. ఈ 3 దినాలు అన్నపానాలు లేవు. వారు దాన్ని నియంత్రించటానికి ఓడలో సరుకులన్నీ పడేశారు, తెరచాపలు దింపారు, చింపేశారు, తాళ్ళు కోసేశారు, లంగర్లు దింపారు, ఏమీ అవ్వలేదు. ఇక బొత్తిగా నశించిపోయినటువంటి సమయంలో అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నారు, అయ్యలారా మీరు భయపడకండి. చూడండి, విశ్వాసము మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఆనందించుడి అని చెప్పినప్పుడు అపోస్తుడైన పౌలు వాగ్దానాన్ని నమ్మినవాడు గనక అంటున్నారు, అయ్యా మీరెవ్వరు కూడా భయపడకండి, దూత నా పక్క నుండి చెప్పిన మాటలను బట్టి నేను దేవుని నమ్ముచున్నాను. ఎందుకంటే వాగ్దానం చేసిన వారు ఎవరండి? నమ్మదగినవాడు. నా దేవుణ్ణి నేను నమ్ముతున్నాను గనక, నా దేవుడు సత్యవంతుడు గనక, నా దేవుడు మాట తప్పనివాడు గనక ఈ వాక్యమైనటువంటి నీ జీవితంలో కూడా దేవుడు చెప్తున్న వాగ్దానం. బైబిల్ గ్రంథంలో వేల కొలిది వాగ్దానాలు ఉన్నాయి. మనం చదువుతాం కదా, క్యాలెండర్ మీద వాగ్దానం, బైబిల్లో వాగ్దానం, మొబైల్లో వాగ్దానం, వాట్సాప్లో వాగ్దానం, ఫేస్బుక్లో వాగ్దానం. మరి ఎవరికి వాగ్దానాలు? వాగ్దానానికి ఒక కండిషన్ ఉంది. వాగ్దానం అనేది ఎలాంటిదయ్యా అంటే, ఇప్పుడు అబ్రహాము గారిని దేవుడు పిలిచారు, అబ్రహామా నీ సంతానము ఇస్కరేణువుల వలె, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని. అయిపోయింది కదా వాగ్దానం. ఇప్పుడు వాగ్దానం నిరూపించటానికి అబ్రహాము గారి యొక్క 30 ఏళ్ల విశ్వాస జీవితం జతపరచబడవలసి వచ్చింది. అవునా కదా? అవునా కదా చెప్పండి. ఇప్పుడు అబ్రహాము గారి యొక్క వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే. ఇప్పుడు దాన్ని పొందుకోవటానికి 25 ఏళ్ళు 75 ఏళ్ల ప్రాయంలో దేవుడు పిలిస్తే ఎంతకాలానికి గర్భఫలం వచ్చింది? 100 ఏళ్ల ప్రాయంలో. ఎంత? సుమారు 25 సంవత్సరాల విశ్వాసం అవసరమైంది. ఈరోజు పేజీలు తిప్పేసినట్టు కాదు వాగ్దానం అంటే. వాగ్దానాన్ని పొందుకోవటానికి దేవుడు అందరికీ వాగ్దానం ఇచ్చారు, కానీ దానికి నీ విశ్వాసాన్ని జతపరచాలి.
అంత అవసరం అవుతుంది ఈరోజు వాగ్దానం నీ జీవితంలో. నీ శ్రమలో ఉన్నప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు, చుట్టూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, చుట్టూ కూడా ఆర్తనాదాలే. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆ ఓడ ప్రయాణంలో చిమ్మ చీకటి ఏమీ కనబడట్లేదు, భయంకరమైనటువంటి సముద్ర తుఫాను అలల చేత తాకబడుతుంది, ఇదిగో ఆ పడవ కాస్త తలకిందులైపోతుంది, ఏ క్షణాన చనిపోతామో అన్న భయంలో వాగ్దానం పొందినటువంటి ఒక వ్యక్తి మాటలు అలా ఉన్నాయి చూడండి. ఈరోజు చాలామంది అంటారు, అయ్యా నాకు ధైర్యం సరిపోవట్లేదండి, అందరూ నన్ను భయపెట్టేవాళ్లే, అందరూ నన్ను విమర్శించేవాళ్లే, ఒక్కరూ మంచి మాట మాట్లాడట్లేదు. అపోస్తుడైన పౌలు గారితో ఒక్కరైనా మంచి మాట మాట్లాడుతున్నారు అక్కడ? ఇక చచ్చిపోయాం అయిపోయినా మాటలు వినబడుతున్నాయి, ఆర్తనాదాలే వినబడుతున్నాయి. కానీ విశ్వాసం కలిగిన వాడు గనక, శ్రమలో సైతము ఆనందించే స్వభావం కలిగిన వాడు గనక, నేను దేవుని నమ్ముచున్నాను, ఈ శ్రమ నన్ను ఏమీ చేయలేదు, ఈ తుఫాను నన్ను ఏమీ చేయలేదు, ఈ పడవలో ఏ విధమైనటువంటి నష్టము జరగదని ధీమాతో చెప్తున్నాడు. ఈరోజు నువ్వు చెప్పగలవా? శ్రమలో ఆనందించటం అంతే. కొంతమంది శ్రమలో ఉన్నప్పుడు 10 మంది ధైర్యపరిచినా ధైర్యం రాదా మనిషికి, 10 మంది ప్రోత్సహించినా ప్రోత్సాహం రాదు, బెంగ, నీరసం, అధైర్యం, ఎటు చూసినా నల్లటి సముద్రం, ఏమీ దారి కనిపించిన పరిస్థితిలో ఉన్నాడు. ఈయన అంటున్నాడు కదా, అబ్బాయ్ దూత నా పక్క నుండి చెప్పిన మాటలను బట్టి ఇదిగో నేను దేవుని నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. నీకు ఆ స్టేట్మెంట్ నీ జీవితంలో ఉంటే, అయ్యా నా దేవుడు నమ్మదగినవాడు గనక ఈరోజు నేను ఏ శ్రమలో ఉన్నానో, ఏ బాధలో ఉన్నానో, ఇది శాశ్వతం కాదు, దేవుడు నన్ను విడిపించబోతున్నాడు అని నమ్మకం నీలో కలిగినట్లయితే పరిపూర్ణమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే. ఇప్పుడు దృశ్యమైన ఏం కనిపిస్తున్నాయి పౌలు గారికి? తుఫాను కనిపిస్తుంది, భయంకరమైనటువంటి మరణరోధన కనిపిస్తుంది. ఒకవేళ నీ జీవితంలో కూడా చుట్టూ ఏం కనిపిస్తున్నాయ్యా? అప్పులు కనిపిస్తున్నాయి, కష్టాలు కనిపిస్తున్నాయి, కన్నీరు కనిపిస్తుంది, విమర్శలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అలాగ అనుకుంటే అదృశ్యమైనటువంటి దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. మేము దృశ్యమైన వాటిని చూడను. ఏముందయ్యా నీ జీవితంలో సంతోషంగా ఉండడానికి, ఏముందయ్యా నీ జీవితంలో ఆనందించటానికి? ఒకవేళ ఎవరు ఎన్ని విమర్శించినా కూడా అదృశ్యమైనవి చూస్తున్నాం, అదే దేవుని వాగ్దానం. అదృశ్యమైనది నేను చూస్తున్నానయ్యా, దేవుడు నన్ను మరలా లేవనెత్తబోతున్నాడు, మునుపటి కంటే అధికమైనటువంటి మేలు చేయబోతున్నారు. వాగ్దానాలు అన్నీ ఉన్నాయి, కానీ వాగ్దానం నెరవేర్చడానికి నీ విశ్వాసం కావాల్సి వచ్చింది. ఇప్పుడు చాలామందికి విశ్వాసం లేకపోవటమే. వాగ్దానం అంటే అనుకుంటారు కదా, ఆయనే ఇచ్చాడు, ఆయనే చేసేస్తాడు అనుకుంటారు. నీలో పరిపూర్ణత వచ్చేంతవరకు అది జరగదు. కాలము సంపూర్ణమైనప్పుడు అంటారు. కాలము సంపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు చూపించాలి. అప్పటి వరకు కూడా వాగ్దానం పెండింగ్లోనే ఉంటుంది. వాగ్దానం అనేటువంటిది నెరవేర్చబడటానికి భక్తుల జీవితాల్లో అనేక సందర్భాలు మనం చూసాం. కనుక ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు ఆ కష్ట సమయంలో అందరూ విచారంగా ఉన్నప్పుడు ధైర్యంగా లేచి నేను దేవుని నమ్ముచున్నాను. ఒకవేళ నువ్వు విచారంగా ఉన్నావా, ఆ మాట నువ్వు పలుక్కోవాలి. అయ్యా నేను దేవుని నమ్ముచున్నాను. ఈ శ్రమలో ఉన్నానా, ఈ బాధలో ఉన్నానా, ఈ కష్టంలో ఉన్నానా, ఈ దుఃఖంలో ఉన్నానా, ఏదైనప్పటికీ నేను దేవుని నమ్ముచున్నాను అనే నమ్మిక నీలో ఉన్నట్లయితే నీలో ఆనందాన్ని కలిగించబోతుంది. ఎందుకంటే త్వరలో నేను మరలా దీని నుంచి విడుదల పొందబోతున్నాను. నా దేవుని శక్తికి ఇదేమాత్రమైనటువంటి శ్రమ, ఇందాకన్నాం ఇవి తాత్కాలికమైనవి. అపోస్తుడైన పౌలు అంటారు కదా, చులకన శ్రమ అంటారు. ఏ శ్రమ అండి? చాలా చులకన శ్రమ. ఈ శ్రమ అసలు శ్రమే కాదంటాడు ఆయన. ఇవి ఎన్నదగినవి కాదంటాడు ఆయన. ఇవి లెక్కించదగినవి కాదంటాడు. దేవుని యొక్క కృపను బట్టి నీ శ్రమ ఏదైనా కావచ్చు. ఒకవేళ మానవ మాతృలుగా మన పరిధిని బట్టి మనకు అనిపిస్తుంది, అమ్మో నేను చాలా పెద్ద శ్రమ అనుభవించేస్తున్నాను, నేను మోయలేని భారం మోసేస్తున్నాను అనొచ్చు. ఇందాక మనం చదువుకున్నాం, అత్తగారు కోడలు గొడవ. ఏం జరిగింది? కోడలు ప్రేమించిన వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేయింది? మోయగలిగింది. కానీ అదే కోడల దగ్గర మోయలేకపోతుంది భారం. కానీ దేవుని వైపు ఒకవేళ గనుక నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆ శ్రమను నువ్వు మోస్తావు. నువ్వు విశ్వాసం లేదనుకోండి, భారమే. అయ్యో నా బ్రతికింతేనండి, అయిపోయింది ఇక నా జీవితం, ఇంకేమీ లేదండి, ఇంకేమీ కనబడట్లేదు భవిష్యత్తు. విశ్వాసం వైపు చూడు. 75 ఏళ్ల ప్రాయంలో అయ్యా నువ్వు రా, నీకు గర్భఫలాన్ని ఇస్తే ఎవరన్నా నమ్ముతారా? 75 ఏళ్ల ప్రాయంలో నమ్మడి కనుక విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు నీవు నేను కూడా అబ్రహాము వారసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు.
అయ్యా ఈ వయసులో నేను ఇంకేం చేయగలుగుతాను, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయగలుగుతాను, ఏమైనా చేయగలుగుతాం. ఎందుకంటే మనం నమ్మేది మన శక్తిని కాదు, దేవుని శక్తిని మనం నమ్ముతున్నాం. రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏం చేయాలండి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు లోకంలో చాలామంది అసమర్థులు ఉంటారు, చాలామంది మాట తప్పేవాళ్ళు ఉంటారు. మనం ఎవరినైనా అడిగినప్పుడు ఒకవేళ ఆ సహాయాన్ని ఆ మనిషిని బట్టి ఆయన సమర్థుడు కాదండి అంటాం. కానీ నీకు వాగ్దానం చేసిన వాడు ఎవరన్నా నువ్వు నమ్ముతున్నావు? సమర్థుడు అన్నారు కదా. ఈ సమర్థుడైనటువంటి దేవునిని ఎప్పుడైతే రూఢిగా విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం వలన బలము నొందితే, కూతురుని చూసిన అత్తగారికి ఎంత బలం వస్తుందో అంతకన్నా బలం వస్తుందట. ఈరోజు నీ జీవితంలో ఆయన సమర్థుడని నువ్వు విశ్వసించినట్లయితే ఆ విశ్వాసమును బట్టి నీకు బలం వస్తుంది. అదే ఆనందం. ఆ బలం లేకపోతే కృంగిపోతాం, అంతే కదా. శ్రమలో ఎందుకు కృంగిపోతాం? బలము లేక. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన సమర్థుడని నేను రూఢిగా నమ్ముచున్నాను. నేను ఈ శ్రమలో, ఈ ప్రయత్నంలో నేను విజయము సాధిస్తానని నువ్వు రూఢిగా నమ్ముచున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీలో బలం వస్తుంది. ఇంకా లేదండి నా జీవితం, నా ఓపిక లేదండి, నేను పోరాడలేనండి, నేను సంపాదించలేనండి, నేను చేయలేనండి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడిన ప్రతిసారి కూడా నువ్వు బలహీనుడివే. కానీ ఆయన సామర్థ్యము కలిగిన వాడని రూఢిగా ఆయన మీద నమ్మినప్పుడు ఆ విశ్వాసము నిన్ను బలపరిచేటటువంటిది. నీకేమాత్రం కృంగిపోవు, నువ్వు ఇక ధైర్యంగా ఉంటావు. ఎందుకనంటే అబ్బాయి నవ్వండి అబ్బాయి, నా జీవితంలో మరలా సంతోషకరమైన దినాలు మీరు చూడబోతారు. ఈరోజు నన్ను ఏదో అనుకుంటున్నారేమో, ఎందుకనంటే నేను గొప్పవాడిని కాకపోవచ్చు కానీ నా తండ్రి గొప్పవాడు, నేను బలవంతుడిని కాకపోవచ్చు కానీ నా తండ్రి బలవంతుడు, నేను జ్ఞానవంతుడిని కాకపోవచ్చు కానీ నా తండ్రి జ్ఞానవంతుడు. ఇదిగో ఆయన బలవంతుడని రూఢిగా నేను నమ్ముచున్నాను. కన్ఫర్మేషన్. నువ్వు సంతోషంగా ఉన్నావా లేదనేది దేవుని మీద నీ నమ్మకం. అపోస్తులైన పౌలు గారు చెప్పిన మాట అదే. నువ్వు నమ్ముచున్నావా? నమ్మితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఇప్పుడు కూడా నువ్వు నమ్మట్లేదా? చాలామంది ఎలా మాట్లాడతారంటే ఏం జరుగుతుందో నా జీవితం, తెల్లారితే ఏమవుతుందో భయం అవుతుందండి, ఏం జరుగుతుందో ఊహించని మాటలు వినబడతాయేమో, అధైర్యం అపవాది కలగ చేసేది. కానీ ఒక్కసారి నువ్వు కాన్ఫిడెన్స్గా అయా నా దేవుడు వాగ్దానము చేసిన వాడు రూఢిగా నేను నమ్ముతున్నాను, నా జీవితాన్ని స్థిరపరిచే దేవుడు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషాన్ని చూడగలుగుతావు. కనుక ప్రియులారా, నానా విధమైనటువంటి శోధనలో పడినప్పుడు శోధన ఏ పరిధిలో కూడా నిన్ను దరి చేరదు. కారణం ఏమిటంటే నువ్వు శక్తివంతుడైనటువంటి దేవుని చేతిలో ఉన్నావు. దెర్ ఇస్ ఎ పర్పస్. శ్రమ వచ్చిందా, ఏదో ఒక పర్పస్. విశ్వాసంలో పరిపూర్ణుడిగా సాగిపోవటానిక, క్రమశిక్షణలో నడిపించటానిక. దావీదు గారి జీవితంలో క్రమశిక్షణ అనుభవాలు చూసాం. యోసేపు గారి జీవితంలో క్రమశిక్షణ అనుభవాలు చూసాం. మోషే గారి జీవితంలో క్రమశిక్షణ అనుభవాలు మనం చూసాం. మిథ్యానరంలోకి వెళ్ళిపోయాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు, ఒంటరితనంగా ఉన్నాడు, మనుషులకు దూరంగా ఉన్నాడు, ఏకాంతపు ఆలోచనలో గడుపుతున్నాడు. ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ? ఒకప్పుడు అంతఃపురంలో ఉన్నవాడు, గొప్పవాడు, బలవంతుడు, చక్కని జ్ఞానం తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు, ఇప్పుడు అరణ్యంలో పశువుల కాపరిగా మిగిలిపోయాడు. ఎందుకయ్యా? సమయం వస్తుంది, దేవుడిని విడిచిపెట్టడు. విశ్వాసం కలిగి ఉంటే మునుపటి కంటే అధికమైనటువంటి మేలు దయచేస్తారు. ప్రపంచంలోనే విమోచన కొరకు, మానవుల కొరకు ఒక నాయకుడిగా పనిచేసిన గొప్ప నాయకుడు అయిపోయాడు మోషే. ఈరోజు కూడా ప్రపంచ లీడర్స్లో మోషే స్థానం ఎవరు కూడా ఆక్రమించలేదు. అంతటి గొప్ప స్థానానికి వెళ్లే ముందు 40 సంవత్సరాల ఒంటరితనాన్ని చూశాడు, 40 సంవత్సరాల అరణ్య జీవితాన్ని చూశారు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా అక్కడే నువ్వు ఉంటావని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుకోవద్దు. అదే ఆనందానికి కారణమవుతుంది. ఒకవేళ నీ మీద నీకు నమ్మకం లేదా, నీ పరిశుద్ధుల మీద నమ్మకం లేదా, లేకపోవచ్చు, కానీ నీ దేవుని మీద నమ్మకం కావాలి. ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంటుందో నానా విధమైనటువంటి శోధనలో పడినప్పుడు, చూడండి రోమీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలోకి వస్తే 4వ వచనం, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు
అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడు గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడైన కదా. మనిషి అబద్ధం ఆడతాడు, మనిషి సాయం చేస్తానని మోసం చేస్తాడు, అవునా కాదా? కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. గమనించండి, ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశారు, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నీకు వాగ్దానం చేసినప్పుడు ఆయన సత్యవంతుడని నువ్వు అనుకుంటున్నావా లేదా? చెప్పాలి, అనుకుంటున్నావా లేదా? అయితే నీలో గ్యారంటీనెస్ ఉంది, నువ్వు సంతోషంగానే ఉంటావు. ఆయన సత్యవంతుడని నువ్వు అమ్మితే, ఒకవేళ కనుక నీవు లోకంలో చాలామందిని నమ్మి మోసపోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంలో దేవుని మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోకు. మనుషులు మోసం చేస్తారు, మనుషులు మాట తప్పుతారు, కానీ ఆయన సత్యవంతుడు కాక తీరడైన ఆయన సత్యవంతుడే. ఆయన మాటలో సత్యం ఉంది, మాట తప్పనివాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో వేలాది వాగ్దానాలు నిలిచి ఉండి నీతో నాతో మాట్లాడుతుంటుండగా అవి మనం స్వతంత్రించుకోవాలి, లేకపోతే మనం కాదు. అది అవి స్వతంత్రించుకోవాలి, విశ్వాసాన్ని బట్టి ఎదురు చూడాలి. మనం ఇందాక అనుకున్నాం, వాగ్దానం పిలిచిన తర్వాత ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి అబ్రహాము గారికి 25 ఏళ్ల విశ్వాసం అవసరమైంది. విశ్వాసంతో కనిపెట్టుకో. ఎప్పుడైతే విశ్వాసంలో ఉన్నావో, యోబు గారి యొక్క శ్రమలు ఏమైపోయినాయో మనం చూసాం, దావీదు గారి శ్రమలు ఏమైపోయినాయో మనం చూసాం. కనుక ప్రియులారా, శ్రమ పడినప్పుడు దేవుడు ఒక ఉన్నత స్థితికి నడిపిస్తున్నారు. శ్రమలో విశ్వాసాన్ని జోడించావా, సంతోషంగా ఉంటావు. శ్రమలో విశ్వాసాన్ని కోల్పోయావా, అపజయాన్ని పొందుకుంటావు. నువ్వు విజయం సాధించాలి అంటే సంతోషంగా ఉండాలి. ఈ రీతిగా దేవుని యొక్క కృపను బట్టి యాకోబు గారు చెప్పినటువంటి మాటల్లో, శ్రమ నానా విధమైనటువంటి శోధనలో పడినప్పుడు మీరు మహానందమని ఎంచుకొనిడి. మీరు పరిగణలోకి వచ్చారు, మంచి ఫలితాన్ని పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి అవకాశం ఇచ్చిన దైవజనులకు, సంఘంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. చక్కని మాటలు ఇంతవరకు విన్నాం కదండి. శ్రమ, ప్రతి మనిషికి కూడా శ్రమలు ఉన్నాయి కదండి. ఈ లోకంలో శ్రమలు లేకుండా ఎవ్వరము కూడా లేము. అందరికీ కూడా శ్రమలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిలోనే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి శ్రమలు ఆలోచిస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే చక్కని వాక్యం దేవుడు మన ముందు బయలుపరిచారు. నిరీక్షణ గలవారమై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఎండుడి అని రోమ 12:12లో తెలియపరిచిన విధంగా మనందరము కూడా నిరీక్షణ కలవారమై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నప్పుడు మన శ్రమలన్నీ కూడా దేవుడు తొలగిస్తారు. ఆయన విజయాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తారు. కనుక అందరూ కూడా ఏం చేయాలండి? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదలతో ప్రార్థన చేస్తే మనకున్నటువంటి శ్రమలన్నీ కూడా తొలగించే దేవుడు ఆయన. మనందరం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. కొన్ని సమయాల్లో మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరు అయినా సరే నిరీక్షణతో మనం ప్రార్థన చేయాలి. నిరీక్షణతో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. కొన్ని సమయాల్లో మనం బస్ స్టాప్లో బస్సు కొరకు వెయిట్ చేస్తాం కదండి. ఎదురు చూస్తారు కదా చాలామంది బస్సు కొరకు. కొన్ని సందర్భాల్లో ఆ బస్సు ఆలస్యంగా వస్తుంది. ఆలస్యంగా వచ్చినప్పుడు మనం ఆలస్యంగా వస్తుందని వెళ్ళిపోతాము, వెళ్ళం కదా. అక్కడే మనం నుంచి చూస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. నిరీక్షణ. సో మనం నిరీక్షణతో ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి నిరీక్షణతో మనం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో, ఎప్పుడైతే నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుతాయి. ఆలస్యం అవుతుంది బస్సు, కానీ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం. సో నువ్వు చేసే ప్రార్థన కొన్ని సమయాల్లో సమాధానం రాకపోవచ్చు, కానీ నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ నిరీక్షణకి, నీ ప్రార్థనకి
సమాధానాన్ని ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మనం అందరం కూడా కలిగి ఉన్నాం. అందుకే దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడదురు అని మత్తయి 5:4 రాసిన ప్రకారంగా మనకున్నటువంటి దుఃఖం అంతట్లో కూడా ఓదార్పుని ఇచ్చే దేవుడు ఆయన కనుక అందరం కూడా ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉందాం. ప్రార్థన సమస్తాన్ని సాధ్యపరిచేది ప్రార్థన, సమస్తాన్ని తీర్చే అక్కర్తలో అవస్థతలో తీర్చేది ప్రార్థన. ప్రార్థన స్థితిని మారుస్తూ ఉంది, స్తుతిని స్థితిని మారుస్తూ ఉంది, ప్రార్థనని కుటుంబాన్ని మారుస్తూ ఉంది, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మారుస్తూ ఉంది. కనుక మనందరము కూడా ప్రార్థన యందు నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. చక్కని మాటలు తెలియపరిచినటువంటి దైవజనులు ఏమన్నా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో కానుకలు పాట పాడుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి అను వచ్చి పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. ఈరోజు నూతనంగా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. అందరూ వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా
దేవుని నామానికి స్తోత్రం, ప్రత్యేకమైన వందనాలు. సహోదరులు మనకి వారి కుటుంబం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇది మొదలుకు నిరంతరం ఆయన సన్నిధిలో ఈ విధంగా దేవుణ్ణి స్తుతించేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చారండి ఈరోజు? ఒకరే కదా. శుక్రవారం మన క్రిస్మస్ కాంపిటీషన్లు ఏంటండి? శుక్రవారం నెక్స్ట్ శుక్రవారం ఏంటి? ప్రసంగం పోటీ. 5 నిమిషాలు మించకూడదు, దయచేసి అందరూ గమనించండి. 1 పేతురు 1:14 రాసిన ప్రకారంగా నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఆ యొక్క మాట మీద 5 నిమిషాలు అందరూ కూడా ఎవరెవరైతే దీంట్లో పాల్గొంటున్నారో దయచేసి ఇప్పుడున్న వాళ్ళు మీ పేర్లు కిరణ్ రాసుకుంటారు. పేర్లు ముందుగా తెలియపరిచినట్లయితే క్రమంగా పిలవటానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి అందరూ గమనించండి. 5 నిమిషాలు రెఫరెన్స్లు ఎన్ని తీసుకున్నా పర్వాలేదు. జడ్జ్ చేయటానికి TCF తెలుగు క్రైస్తవ సహవాసం నుంచి 2 దైవజనులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు కనుక దయచేసి అందరూ కూడా చక్కగా సిద్ధపడి ఈ యొక్క ప్రసంగం పోటీలో పాల్గొనాలని తెలియపరుస్తూ ఉన్నాను. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు ప్రభాకర్ ప్రయాణం అంతట్లో కూడా ప్రభు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించారు. మరి ప్రసంగం పోటీలో తమ్ముడు కూడా పాల్గొనాలని తెలియపరుస్తూ ఉన్నాను. పెద్దగారు కోటి గారు కూడా పాల్గొనాలి. మరి ఎక్కడ అనుకుంటారు? ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు ఎమ్మెల్యే గారు ముగింపు ప్రార్థన, దేవుని ఆశీర్వాదాలతో మనం అందరం కూడా సెలవు తీసుకుంటాం.